చూస్తున్నారు పెసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సాన్ని సృష్టిస్తోంది. మరి ముఖ్యంగా రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడుతోంది సునామీ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా తీరాన్ని కూడా ఈ సునామీ అలలు తాకుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితి అలాస్కా, హవాయ్, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియాకు ఇంపాక్ట్ ఉంది. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియాకు సునామీ వార్నింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడుతున్నాయి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది జపాన్ అంటే అక్కడ తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. పెసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సానికి సంబంధించి రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడుతోంది సునామీ. 4 మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి అలలు అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చిలీ, కోస్టారికా, ఈక్వెడార్, ఫ్రెంచ్ పొలినియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొలంబియా, మెక్సికో, తైవాన్, టాంగో సునామీ సైరన్లు మోగుతోంది. అక్కడ హవాయ్ అంటూ ఉంటారు. ఆ సమీపంలో సునామీ సైరన్లు మోగుతున్నాయి. అమెరికా తీరాలను కూడా సునామీ తాకిందంటే అర్థం చేసుకోవచ్చు. అలాస్కా, హవాయ్, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియాకు సునామీ వార్నింగ్ ఇచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ కాలిఫోర్నియాకు కూడా సునామీ వార్నింగ్ జారీ చేసింది. ఇప్పటికీ అమెరికాకు సంబంధించి కావచ్చు సంబంధిత అధికారులు ఇప్పటికీ వార్నింగ్స్ ని జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మరి ముఖ్యంగా సునామీ ఎలా సంభవిస్తూ ఉంటుంది, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఇంతవరకు ఎటువంటి సునామీలు ఎటువంటి బీభత్సాన్ని సృష్టించాయి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు జరిగిన ఈ భూకంపం ఇప్పటికీ 30 దేశాలకు వార్నింగ్ ఇచ్చింది. 30 దేశాలకు వార్నింగ్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 30 దేశాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి మీరు చూడొచ్చు. అదుగు మీరు చూస్తున్నారు కదా, అవి ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. ఒక్కసారి ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. జపాన్ కావచ్చు, అట్ ద సేమ్ టైం రష్యా, ఆ తీర ప్రాంతాలకు సంబంధించి అంటే పసిఫిక్ ఓషన్ లో ఏర్పడిన ఆ భూకంపం, ఆ తరంగాలు ఇటు అమెరికా తీరం వరకు కూడా తాకిన సందర్భం. ఇదిగో అసలు ఎలా ఏర్పడుతుందో సునామీ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. మీరు బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా, ముందు ఒక గులకరాయి తాడికట్టు వేయండి. జస్ట్ మీరు దాన్ని ఇలా మీరు లాగారనుకుందాం. అంటే ఫర్ సపోజ్ ఇది నా బౌల్ అనుకుందాం. బౌల్లో నేను వాటర్ వేశాను. సో వాటర్ వేసిన తర్వాత దానికి కింద ఒక చిన్న టిప్ నేను ఇలా అన్నాను. ఇలా అన్నప్పుడు ఏమవుతుంది మొత్తం ఈ బౌల్లో వాటర్ ఒక వేవ్లా ఫామ్ అవుతుంది. అదే ఇది ఇలా జరిగే క్రమంలో మీరిచ్చిన ప్రెషర్తోని ఇక్కడ పైన తరంగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంతవరకు ప్రశాంతంగా ఉండే వాతావరణం, సముద్రం ప్రశాంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ అలల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. ప్రపంచంలో బహుశా ఇది అంటే 8.8 అంటున్నారు, కొంతమంది 8.5 అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్నేళ్ల తర్వాత అని చెప్పుకోవాలి. కొన్నేళ్ల తర్వాత నమోదైన భారీ భీభత్సపు భూకంపం ఇది. ఈ ప్రభావం ఇప్పటికే ప్రారంభమైంది. జపాన్ ఇప్పటికే అలర్ట్ అయింది, రష్యా అలర్ట్ అయింది, అమెరికా కూడా సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా ఐ థింక్ కాలిఫోర్నియాకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ అలర్ట్స్ ని జారీ చేసిన సందర్భం ఇప్పటికే మీరు చూస్తున్నారు. ఆ ప్రభావం ఎందుకంటే ఆ భూకంప తీవ్రత ప్రభావం మీరు చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. జపాన్, రష్యాతో సహా అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ భూకంప తీవ్రత. రిమెంబర్, భూకంపం ఏర్పడిన పరిస్థితి అంటే కోస్టల్ ఏరియా ఉందనుకుందాం. అసలు సునామీ ఎలా వస్తుంది? భూకంపం సంభవించే ప్రాంతంలో అంటే కేవలం భూకంపాలతోనే సునామీ వచ్చే అవకాశం ఉంటుందా, బియాండ్ ఉండే అవకాశం ఉందా? ఇక్కడ ఇంట్రెస్టింగ్గా సముద్రం లోపల కూడా మీకు చూస్తే కొండ చర్యలు ఉంటూ ఉంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద కొండలు ఇన్ఫాక్ట్ సముద్రం లోపల కూడా ఉంటూ ఉంటాయి. అవి విరిగిపడే సందర్భంలో కూడా ఈ రాకాసి అలలు సునామీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు సునామీకి సంబంధించి ఏర్పడే క్రమం ఎప్పుడంటే సముద్రం లోపల భూకంపాలు సంభవించే క్రమాలు ఎక్కువగా. ఈరోజు జరిగినట్టుగా ఏకంగా 8.8 తీవ్రత అంటున్నారు, 8.5 తీవ్రత అంటున్న సందర్భం. ఈ క్రమంలోని ఈ రాకాసి అలలు విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో 30 దేశాలకు పైగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు ప్రపంచంలో ఎంతవరకు ఏర్పడిన ఆ భారీ భూకంపాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఈ క్రమంలో ఆ విజువల్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇదిగో మీరు చూడొచ్చు. జపాన్కి సంబంధించి ఆ తీర ప్రాంతం, కోస్టల్ ప్రాంతం ఎలా సంభవిస్తుంది? చాలా మంది డౌట్ వస్తుంటుంది, సచిన్ సునామీ అంటున్నాం, ఎలా ఏర్పడుతుందని చెప్పి. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం సంభవించింది అంటే కోస్టల్ ఏరియా, ఫర్ సపోజ్ ఇది కోస్టల్ ఏరియా అనుకుందాం, ఇది మనం ఉంటున్న ఏరియా. సో మనం ఉంటున్న ఏరియాకి, కోస్టల్ ఏరియాకి ఈ భూకంపం ఎక్కడ ఏర్పడింది? ఇదంతా కూడా సముద్ర తీరం అనుకుందాం.
ఇక్కడ ఏర్పడే తీవ్రత, ఇక్కడ ఏ తీవ్రత ఏర్పడుతుందో ఆ తీవ్రతతో వెళ్ళి ఇక్కడ ఢీకొంటుంది, అక్కడ ఈ తీవ్రతతో వెళ్ళి ఢీకొంటూ ఉంటుంది. ఈ ఢీకొట్టే క్రమం అది 5 నిమిషాల నుంచి గంటన్నర సేపు ఉండొచ్చు. అంటే సముద్రంలో ఎక్కడో కోస్టల్ ఏరియాకి దూరంగా ఏర్పడింది అనుకుందాం ఆ భూకంపం, ఆ తీవ్రత కాస్త ఎక్కువ ఉంది అనుకుందాం, బట్ తీరం చాలా దూరంలో ఉంది కాబట్టి సునామీ తీవ్రత తగ్గచ్చు. అదే క్రమంలో తీరానికి దగ్గరలో ఈ భూకంపం సంభవిస్తే కనుక పరిస్థితి మారిపోతూ ఉంటుంది. అద్దిగో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. భూకంపం 8.8 తీవ్రతతో ఏర్పడిన భూకంపం తీరానికి దగ్గరలో ఉన్న క్రమంలో ప్రస్తుతానికి ఆ రాకాశయాలలు ముందుకు వస్తున్నాయి. రాకాశయాలలు ముందుకు వచ్చిన క్రమంలో అవి మళ్ళీ అడ్జస్ట్ అవ్వాలి, అంటే ఆ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. జస్ట్ అసెడ్ ఒక కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక బౌల్లో వాటర్ తీసుకునే క్రమంలో మీరు జస్ట్ ఇలా అన్నారు, చిన్న షేక్ ఇచ్చారు, ఒక చిన్న ప్రకంపనను సృష్టించారు. దాంట్లో వెంటనే తరంగాలు ఏమవుతాయి, ఆ తరంగ దైర్ఘ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, తరంగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఇంటెన్సిటీ మీరు ఇచ్చిన ప్రెషర్ బట్టి, మీరు ఇచ్చిన ఆ షాక్ వేవ్స్ అంటూ కదా, ఆ షాక్ వేవ్స్ బట్టి అక్కడ ఆ తరంగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే క్రమం. దీంతో సముద్రంలో ఉండే అలలు రాకాశయాలలు తీరానికి కొట్టుకు వస్తూ ఉంటాయి. జపాన్లో మీరు పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం అలలు భీకరంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో 4 మీటర్లు, కొన్ని సందర్భాల్లో 30 మీటర్ల వరకు వెళ్తూ ఉంటుంది. గతంలో భూకంపాలు సంభవించినప్పుడు ఏకంగా 130 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ హిస్టరీ గురించి కూడా ముందు మాట్లాడుకోబోతున్నాం. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎంతమంది సునామీకి బలైపోయిన సందర్భం, ఆ తర్వాత ప్రపంచాలు దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నాయి. అది ఇంకా వేరే చరిత్ర అవుతుంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రమంలో మీరు చూడొచ్చు, ఓ మై గాడ్, ఇదిగో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, సునామీకి సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవాలి. నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, ఇవి ఎప్పుడైతే భూకంపం ఏర్పడుతుందో వెంటనే వచ్చాయి ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాకి, వెంటనే వచ్చి పడిపోవు. ఏం జరుగుతుంది అంటే ఎక్కడో ఒకసారి ఇఫ్ పాసిబుల్ ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్దాం పీసీఆర్ ఈ విజువల్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇదిగో మీరు చూడొచ్చు, ఈ షాక్ వేవ్స్ అనేవి మీకు తరంగాలు అనేవి కోస్టల్ తీరానికి వచ్చే క్రమంలో కనిపిస్తాయి. కానీ ఇది ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా నార్మల్గా మీకు కనిపిస్తోంది. అంటే అక్కడెక్కడో భూకంపం ఏర్పడిన తర్వాత ఆ షాక్ వేవ్స్ అక్కడి నుంచి ఇక్కడికి అంటే ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది. అందుకే అంటారు 5 నిమిషాల నుంచి గంటన్నర సేపు పడుతుందని చెప్పి. రిమెంబర్, 5 నుంచి గంటన్నర సేపు. కొన్ని సందర్భాల్లో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ఈ తరంగాలు కదులుతూ ఉంటాయి, ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో ఇలా మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే సాధారణంగా నార్మల్గా ఉంది, ఇక్కడ ఇలా ఉందంటే కనుక ఇక్కడ రాబోతుకి ఆ పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఒకవేళ అదే ఈ కోస్టల్ ఏరియాకి దగ్గరలో అంటే ఇక్కడెక్కడో ఏర్పడింది అనుకుందాం, అప్పుడేమవుతుంది, ఈ తరంగ దైర్ఘ్యాలు అంటే తరంగాలు ఇంకొంచెం ఎక్కువయ్యి ఇదిగో ఇవి కాస్త ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మన భారీ వర్షాలు వచ్చినప్పుడు మన నదులు ఎలా అయితే కొట్టుకొస్తాయో అటువంటి పరిస్థితి. అయితే నదీ ప్రవాహం పైన వచ్చే ప్రెషర్ బట్టి ఇవి ఆ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది, ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పెరిగి ఊళ్ళను ముంచేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, లోపల ఉన్న వాటర్కి సంబంధించి ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్తో ఈ ఊళ్ళను ఇవి తమలో కలిపేసుకుంటాయి, ఊడ్చేస్తాయి అంత ఆ క్షణాలకు సంబంధించి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎగ్జామినేషన్ వాట్ షుడ్ ఐ సే, ఎగ్జామినేషన్ అంటే తమను తాము పరీక్షించుకుంటారు. ఓకే, ఈ షాక్ వేవ్స్కి అంత సిచ్యువేషన్ ఉందా, మరి ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో 6, కొన్ని సందర్భాల్లో 7 ఆ తీవ్రత వచ్చిన తర్వాత మాత్రమే సునామీ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. మీరు చూస్తే ఈరోజు హెచ్చరికలు జారీ చేయడానికి అదేంటి సచిన్, చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే భూకంపం వచ్చిన వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేస్తారా? నో, ప్రతి భూకంపానికి సునామీ హెచ్చరికలు జారీ చేయరు. అది 3 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా లేకపోతే 5 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా హెచ్చరికలు జారీ చేయరు. ఆ ప్రాంతానికి బట్టి అక్కడ 6 ఉందా అంటే 6 తీవ్రతతో వచ్చిందా, 7 తీవ్రతతో వచ్చిందా, ఆ ప్రాంతాలను బట్టి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని సునామీ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు 8.8 అంటున్నారు, 8.5 అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, 8.5 అనుకున్నాం ఆన్ అండ్ యావరేజ్గా పోలీస్ కండిషన్స్లో. సో ఈ క్రమంలోని జపాన్లో ఆ బీభత్సం కొనసాగుతోంది, రష్యా కాస్త ఎదుర్కొంటోంది. ఇప్పుడు అమెరికాకి సంబంధించి ఇక్కడి నుంచి ఒకసారి రష్యా, ఇప్పుడు జపాన్ చూసాం కదా, ఒకసారి రష్యాకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రష్యా ఇప్పటికే యుక్రెయిన్తో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరోపక్క సునామీ, ఇప్పటికే భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కనిపించిన సిచ్యువేషన్ ఉంది అనుకుందాం. రిమెంబర్, రష్యాకు అలాగే జపాన్కు మాత్రమే పరిమితం కాలేదు, ఇప్పుడు చైనాను కూడా తాకబోతోంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇప్పటికే భారీ వర్షాలు, తుఫాన్లు ఉన్నాయి. దీంతో పాటు సునామీ హెచ్చరికలు కూడా ఆ ఆర్థిక రాజధాని
చైనా ఆర్థిక రాజధాని షాంఘై మీద విరుచుకుపడబోతోంది సునామీ అంటూ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు. వాళ్ళ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఒకసారి రష్యాకు సంబంధించి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పసిఫిక్ మహాసముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉంది. రైట్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మీకు చాలా మంది డౌట్ రావచ్చు, అదేంటి పసిఫిక్ ఓషన్ కి ఉందా, ఇటు మన ఇండియన్ ఓషన్ కి సంబంధించి ఉందా? ఇండియన్ ఓషన్ అంటే బంగాళాఖాతం వస్తుంది, దాంతోపాటు అరేబియా సముద్రానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. సో మనకు కూడా ఇంపాక్ట్ ఉందంటే కనుక ఆ షాక్ వేవ్స్ సమ్వేర్ మనకి ఉన్నాయి, బట్ ఆ ఇంపాక్ట్ అంతలా లేదు, భయపడవలసిన అవసరం లేదు అంటూ కూడా మన సంస్థలు చెప్తున్నాయి, మన సంస్థలు మనకు చెప్తున్నాయి. సో కాబట్టి అంత డేంజర్ మనకైతే లేదు యాజ్ ఆఫ్ నౌ అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఒక్కసారి ఆ షాక్ వేవ్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రకంపనలకు సంబంధించి ఎర్త్ క్వేక్ మీరు చూస్తున్నారు. ఎర్త్ క్వేక్ సంబంధించి రష్యాలో ఎటువంటి బీభత్సాన్ని సృష్టించింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇళ్లలో ఉన్న సామాన్లు కావచ్చు, పాత వస్తువులు కావచ్చు, అవన్నీ పూర్తిగా ఉనికిపోయి కింద పడవుతూ, అంటే ఆ ప్రకంపనల ధాటికి కింద పడిపోతున్న పరిస్థితి ఉంది. మీరు ఒక వింత చూసి ఉండుంటే ఒక హాస్పిటల్లో అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్న క్రమం కూడా ఉంది. అది కూడా చూద్దాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, షాప్లో ఆ రిఫ్రిజిరేటర్లో దాచిన సామాన్లన్నీ కూడా కింద పడిపోతున్నాయి. ఇలా ఎక్కడ చూసినా చిందరవందరగా పడిపోవడం, అల్లకల్లోలం సృష్టించడం, భూకంపం ధాటికి మీరు చూడొచ్చు. కరెంటు కూడా పోయింది. సో ఇంకా డీటెయిల్గా వెళ్ళకైనా ముందు ఆర్టీవీ ఒక రిక్వెస్ట్ చేస్తోంది, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి మీరు చూడొచ్చు, మై గాడ్, నిజంగా ఆ పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉండుంటే కనుక భయపడిపోతాం. ఎందుకంటే తన మధ్యలో ఉంది, ఇటువైపు సామాన్లు అటువైపు సామాన్లు. ఐ థింక్ మొబైల్ ఫోన్ షోరూమ్ అలాగే షాప్ వాట్ ఇట్ మేబీ అలాగే ఉంది. ఒక యాక్సెసరీస్ అంటూ ఉంటాయి కదా, యాక్సెసరీస్కి సంబంధించి అలాగే మనకు అనిపిస్తుంది. అక్కడ తన మధ్యలో ఉంది. ఇంట్రెస్టింగ్, మీరు చూడొచ్చు, తను చాలా క్లవర్గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా క్లవర్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అంత భూకంపం వచ్చిందని చెప్పి తనకు అర్థమైంది. ఇది రష్యాలో జరిగింది. తను ఏం చేస్తుంది, వెంటనే భూకంపం సంభవించినప్పుడు అటు ఇటు సామాన్లు పడిపోతున్నాయి అనుకున్నప్పుడు తన వెంటనే తన డెస్క్ కిందకి వెళ్ళి తలదాచుకుంది. సో దట్ షీఈ్ సెక్యూర్డ్, తను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విజువల్ని చూడండి, అదిగోండి. తనకు అర్థమైన తర్వాత తను పరుగులు పెట్టలేదు, భయపడలేదు. బికాస్ తనకు తెలుసు తనకి ఇక వేరే ఆప్షన్ లేదని చెప్పి తప్పించుకోవాలి, బట్ బయటపడాలి, బట్ ఆప్షన్ లేదు, అన్ని పడిపోతున్నాయి. వెంటనే తను ఏం చేసింది, తన డెస్క్ కిందకి తను తలదాచుకోవడానికి వెళ్ళిపోయిన క్రమం. ఇక్కడ నుంచి నెక్స్ట్ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. చేస్తే కనుక ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు లోనైన సందర్భం. ఎందుకంటే ఆ ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అయిన సందర్భంలో కూడా అక్కడ కూడా ఎర్త్క్వేక్ తర్వాత, అంటే భారీ భూకంపం సంభవించిన తర్వాత వాళ్ళందరూ భయపడిపోయారు, ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న సామాన్లు ఊగిపోతున్నాయి. ఎక్కడా కూడా తప్పించుకునేందుకు అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తిన సందర్భం. ఎందుకంటే సాధారణ భూకంపం కాదది, కనీసం మనిషి నిల్చోవడానికి కూడా అవకాశం లేదు. ఎక్కడ తలదాచుకుందామని చెప్పి కదిలేందుకు కూడా వీల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోని అక్కడ రష్యా కూడా అలర్ట్ అయింది, అక్కడ ప్రజలని అలర్ట్ చేసిన సందర్భం. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళే క్రమం చూస్తే కనుక నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఆ విజువల్స్ నుంచి నెక్స్ట్ వెళ్తే కనుక ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న సామాన్లు చిందరవందరగా పడిపోతున్నాయి. మొత్తం ఒక బీభత్సాన్ని సృష్టించిన సందర్భం. ఇది ఇక్కడితో మాత్రమే పరిమితం కాలేదు. గతంలో మాట్లాడుకుంటే ఇంకా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి సరే, ఎందుకంటే ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించాయి గతంలో అంటే కనుక మనం మొదలు పెట్టుకుంటే 1775 నుంచి మొదలు పెట్టుకోవాలి. 1775 నుంచి మొదలు పెట్టుకుంటే అప్పుడు పోర్చుగల్లో మొత్తంగా 8.5 నుంచి 9 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం సంభవిస్తే ఆ భూకంపంలో మీరు నమ్మరు ఎంతమంది మరణించుంటారో తెలుసా? ఒకసారి ఊహించండి. మీ ఊహలకు అందరూ నెంబర్ అని అనుకోవాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, ఏకంగా 1,00,000 మంది, అక్షరాల 1,00,000 మంది. 1775లో పోర్చుగల్లో సంభవించిన భూకంపానికి అక్కడ మరణించిన సంఖ్య అక్కడ. దాంతోపాటు సునామీ సంభవించిన ప్రాంతం, సునామీకి సంబంధించి అంటే సునామీ ఏర్పడినప్పుడు అక్కడ సంభవించిన తీవ్రత ఇది. ఆ తర్వాత 1868 చిలీలో సునామీ 8.5 తీవ్రతతో సంభవిస్తే ఏకంగా 25,000 మంది మరణించారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా సముద్రంలో భూకంపం సంభవిస్తే మీరు చూడొచ్చు, ఇప్పుడు సంభవించిన భూకంపం ఇది మ్యాగ్నిట్యూడ్ 8.7 ఎర్త్ క్వేక్. దాంతోపాటు ఇటు రష్యాకు సంబంధించి ఇచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. ఇటు పసిఫిక్ ఓషన్లో ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారనేది ఆ కోస్టల్ ఏరియా అంతా కూడా మీరు చూస్తున్నారు కదా. ఈ కోస్టల్ ఏరియా అంతా కూడా ప్రస్తుతం ఆ తీవ్రత ఉంది. ఆ తీవ్రతకు ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రకంపనలు సంభవించాయి, ఆ ప్రాంతం ఏంటి, అట్ ద సేమ్ టైం సునామీ హెచ్చరికలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇటు జపాన్ నుంచి మొదలుపెట్టి రష్యా కావచ్చు, అక్కడి నుంచి
అమెరికా వరకు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం మాట్లాడుకున్న క్రమంలో గతంలో ఎటువంటి విపత్తులు ఏ స్థాయిలో సునామీకి సంబంధించి మాట్లాడుకుంటే, ఎందుకంటే 1868లో చిలీలో సంభవించిన భూకంపం ఇదే తీవ్రత, దాదాపు 8.5 తీవ్రతతో భూకంపం సంభవిస్తే 25,000 మంది మరణించారు. ఇది మీరు చూడొచ్చు. 6.956 రష్యాకి సంబంధించి రోజు సంభవించిన భూకంపం. కొద్ది రోజులుగా అక్కడ భూకంపాలు సంభవిస్తున్నాయి. జపాన్లో కూడా 7 తీవ్రతతో సంభవించిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఐ థింక్ సబ్జెక్ట్ ద కరెక్షన్ 6-7 ఆ తీవ్రతతో సంభవించిన సందర్భాలు చూసాం. అప్పుడు సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అంతగా ఏం ఇంపాక్ట్ అనేది కనిపించలేదు, అంతగా లేదని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ వన్స్ దాటిందంటే కనుక వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి ఆ సునామీ ప్రకంపనలు అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంతవరకు మనం మాట్లాడుకుంది సునామీ భూకంపాల తీవ్రతతో వచ్చినప్పుడు. కానీ 1883లో అప్పుడు ఇండోనేషియాలో సంభవించిన భూకంపం, ఈ భూకంపానికి ధాటికి 36,000 మంది నుంచి 40,000 మంది మరణించారు. కారణం అగ్నిపర్వతం బద్దలైంది. అక్కడ అగ్నిపర్వతం బద్దలైన సందర్భంలో అక్కడ సునామీ సంభవించింది. అప్పుడు జావా సుమిత్రా దీవులో 40 మీటర్లు, సింపుల్ ఇక్కడ 4 మీటర్లు అనుకుంటున్నాం అంతే, కానీ అప్పుడు 40 మీటర్ల ఎత్తులో అప్పుడు ఆ రాకాశాలలు ఎగిసిపడిన సందర్భం. ఆ తర్వాత 1896లో జపాన్లో సంభవించింది 8.5 తీవ్రతతో. అప్పుడు కూడా 38 మీటర్లతో కెరటాలు ఎగిసిపడ్డాయి. అప్పుడు 22,000 మంది మరణించారు. ఆ తర్వాత 1960లో హవాయ్ అలాగే జపాన్ ఏర్పడిన సందర్భం. అక్కడ 9.5 తీవ్రతతో ఏర్పడితే 1000 మంది నుంచి 6,000 మంది మరణించినట్టుగా కొన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఆ తర్వాత 2004 26 డిసెంబర్ గుర్తుండి ఇండియన్ ఓషన్లో ఏర్పడింది. ఇండియన్ ఓషన్లో ఏర్పడిన క్రమంలో అప్పుడు మీకు గుర్తుంటే మన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్, పాండిచేరి ఇలా మాట్లాడుకున్న క్రమంలో ఇక్కడ 9.1 తీవ్రతతో ఏర్పడితే 30 మీటర్ల ఎత్తులో రాకాశాలలో ఎగసిపడ్డాయి. అప్పుడు ఏకంగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో రాకాశాలలు దూసుకొచ్చాయి. ఈ క్రమంలోనే వేలల్లో గ్రామాలు కొట్టుకుపోయాయి. ఏకంగా 170,000 మంది నిరాశ్రయులయ్యారు. 63 బోట్లు ఆ ప్రకంపనలకి, ఆ రాకాసి అలలకి కొట్టుకుపోయాయి. అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2004 సునామీ భారత్ ఎప్పటికీ మర్చిపోతాం. ఆ తీవ్రతతో చూపించింది ఏకంగా 30 మీటర్లు. ఈరోజు ఇంకా 4 మీటర్లు ఆ షాక్ వేవ్స్ మనం చూస్తున్నాం. ఎటువంటి తీవ్రత మీరు చూస్తే షాక్ వేవ్స్ ఇంట్రెస్టింగ్గా ఇటు నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇటు నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివర్స్లో వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఆ తీవ్రత ఉంటుంది. ఇదిగోండి మీరు చూస్తే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న దీవులన్నీ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న దీవులు కావచ్చు ఇవన్నీ కూడా అమెరికన్ టచ్ అవుతాయి చూడండి. టచ్ అయిన తర్వాత ఈ వేవ్స్ ఆ తీరాన్ని తాకిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తాయి. కానీ ల్యాండ్ని ఎప్పుడైతే టచ్ అవుతాయో, అఫ్కోర్స్ ల్యాండ్ టచ్ అయిన తర్వాత మళ్ళీ షాక్ వేవ్స్ వెనక్కి వెళ్తున్న సందర్భం మీరు చూడొచ్చు అద్దెకు. సో ఇలా రాకాశాలలో ఎగసిపడుతూ ఉంటాయి. ఆ కాస్త తీవ్రత సెటిల్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. 2004 గురించి మనం మాట్లాడుకున్నాం. మన భారత్లో ఏర్పడింది. మరి ముఖ్యంగా ఇండియన్ ఓషన్లో ఏర్పడిన భూకంపం ఆ ధాటికి ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చు, తమిళనాడు ఎటువంటి పరిస్థితి చూసాం. మొత్తంగా 170,000 మంది నిరాశ్రయైన సందర్భం. 63,000కు పైగా, సుమారుగా 60,000 పడవలు నీట కొట్టుకుపోయాయి, సముద్రంలో కొట్టుకుపోయాయి. వేలాది గ్రామాలు నీట మునిగిన పరిస్థితి. ఇక అక్కడి నుంచి 2011కు వస్తే జపాన్లో 9 మ్యాగ్నిట్యూడ్తో ఏర్పడిన భూకంపం కారణంగా 133 మీటర్ల ఎత్తులో రాకాశాలలు ఎగసిపడ్డాయి. ఇది జపాన్లోని అత్యంత భయానక భూకంపం, సునామీ కూడా. ఎందుకంటే 20,000 మంది నిరాశ్రయణ ఇన్ఫాక్ట్ మరణించిన సందర్భంతో పాటు మరికొంతమంది ఇంకా చెప్పంటే 20 నిమిషాల్లోనే. సో జపాన్ ఎటువంటి తీవ్రతను చూసాం. ఇప్పుడు ఇంకా ఈ ప్రకంపనల ధాటి కొనసాగుతోందా? దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ క్రమానికి సంబంధించి రష్యా జపాన్ ఈ రెండు ప్రస్తుతం సునామీ వార్నింగ్స్తో కంటిన్యూ అవుతున్న క్రమంలో సునామీ ఊర్లను ముంచేస్తోంది. ప్రజెంట్ ఆ రాకాశాలలు ఊర్ల మీదకు విరుచుకు పడుతున్నాయి. ఇప్పటికీ ఆ ప్రభావం ప్రారంభమైంది. ఈ ప్రభావం చైనా వరకు ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తోంది. మరీ ముఖ్యంగా చైనా ఆర్థిక రాజధాని షాంఘైకి సంబంధించి ప్రస్తుతం వార్నింగ్స్ ఉన్నాయి. వాళ్ళ దరిద్రమో వాళ్ళ దురదృష్టం ఏంటంటే, అఫ్కోర్స్ ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలని మనం అంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఇప్పటికే భారీ వర్షాలు ఉన్నాయి. భారీ వర్షాలతో చైనా అతలాకుతలు అవుతూ ఉంటే ఇప్పుడు సునామీ వార్నింగ్. భయపడిపోతుంది చైనా. మరి ముఖ్యంగా ఆర్థిక రాజధాని. ఎప్పుడైతే ఆర్థిక రాజధాని మీద ప్రకృతి విపత్తులు సంభవిస్తూ ఉంటాయో ఆ దేశం
కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోని ఇటు రష్యా, జపాన్, అమెరికాతో పాటు చైనా మీద కూడా ఇంపాక్ట్ కనిపిస్తోంది. దీంతో 30 దేశాలకు సంబంధించి ప్రస్తుతం అలర్ట్స్ ఉన్నాయి. రష్యాలో భారీ భూకంపం ధాటికి ఇప్పుడు సునామీ విరుచుకుపడుతోంది. 4 మీటర్ల ఎత్తు వరకు రాకాశాలలో ఎగసిపడుతున్న సందర్భం. 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్ ఉంది. చిలీ, కోస్టారికా, ఈక్వెడార్, ఫ్రెంచ్ పొలినేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మెక్సికో, కొలంబియా, తైవాన్, టాంగోలలో సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంది. హవాయి సమీపంలోని ఇటు సునామీ హెచ్చరికలు మోగాయంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు అలస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరెగాన్, నార్త్ కాలిఫోర్నియాకు కూడా సునామీ వార్నింగ్స్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ సునామీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అప్డేట్స్ని ఫాలో అయ్యేందుకు ఎట్ ద సేమ్ టైం ఏమైనా అవసరమైతే కనుక అమెరికా కూడా సాయానికి రంగంలోకి దిగుతుందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలో ఈ సునామీలకు, ఈ ప్రకృతి విపత్తులకి కారణం ఏంటి, ఏమై ఉండొచ్చు? ఎందుకంటే గత కొద్ది రోజులుగా సబ్జెక్ట్ టు ద నాలెడ్జ్ అంటే సునామీలకు సంబంధించి ఏర్పడిన క్రమంలో మాకున్న డేటా ప్రకారం చూసిన సందర్భంలో ఎంతవరకు ఈ మధ్య కాలంలో, ఎందుకంటే 8.5, 8.5, 8.5, 9.5, 9.19 అంటే దాదాపుగా 1896 తర్వాత ఈ స్థాయిలో సునామీకి కారణమైన భూకంపం అంటే ఇదే. రిమెంబర్ 1896 తర్వాత అంటే. సో అంతకన్నా ముందేమైనా మీకు మీ నాలెడ్జ్ ఉంటే కనుక కమెంట్ చేస్తే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా జపాన్ కొట్టుకుపోక తప్పదా? ఇదే ప్రశ్న ప్రజెంట్ రైజ్ అవుతోంది. ఎందుకంటే 2011 కావచ్చు, ఈ రోజు కావచ్చు, జపాన్ అల్లకల్లోలమవుతోంది సునామీ. ఇప్పటికీ ఎర్త్ క్వేక్స్కి వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్స్ని కూడా దానికి తగినట్టుగానే చేసుకున్నారు. కానీ సునామీని ఎదుర్కోవడం కష్టమేగా. ఈ నేపథ్యంలో జపాన్ మునిగిపోక తప్పదా? చైనా మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? రష్యాకు సంబంధించి ఏమయ్యే అవకాశం కనిపిస్తోంది? మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేస్తే ప్రయత్నించండి. ఒకసారి విజువల్స్ చూడండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేయండి. Woo!